నమస్తే అండి. నేను మీ భార్గవి నాయుడు తెలుగరెడ్డి. ఈరోజు మీకు ప్రతి ఏడాది వచ్చే నవరాత్రుల గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఏడాది 4 నవరాత్రులు వస్తాయండి. చైత్రమాసంతో మొదలై మాఘమాసంతో ముగుస్తుంది. చైత్రమాసంలో మనం బ్రహ్మముహూర్తంలో దుర్గా అమ్మవారిని పూజిస్తే, ఈ మాఘమాసంలో మనం శ్యామలాదేవిని రాత్రిపూట పూజిస్తాం. వీటినే ఈ మాఘమాసంలో చేసే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. సాధారణంగా ఈ గుప్త నవరాత్రులు చాలా తక్కువ మంది చేస్తారండి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు లేకపోతే దసరా టైంలో చేసే శరన్నవరాత్రులు మనం చాలా బాగా చేసుకుంటాం. అవి అందరూ చేసేవి. కానీ ఈ మాఘమాసంలో చేసే గుప్త నవరాత్రులు మాత్రం చాలా తక్కువ మంది చేస్తారండి. ఆ అమ్మవారిని ఉపాసించే వాళ్ళు, అఘోరాలు, ఆరాధకులు, అది కాకుండా శ్యామలామాత గురించి తెలిసిన చాలామంది కూడా ఈ గుప్త నవరాత్రులు చేస్తారు. ఈ గుప్త నవరాత్రులు ఏ రోజు ఏ అవతారము, ఎలా పూజించాలి, ఏం చదవాలి అని మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.